అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పినపాక నియోజకవర్గం మనుగూరు మండల కేంద్రంలో అంబేద్కర్ సెంటర్ నందు మొన్న తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్పై అనుచితంగా అవమానకరంగా వ్యాఖ్యలు చేసినటువంటి జగదీష్ రెడ్డి, అతనికి ఒత్తాసు పలికినటువంటి బీఆర్ఎస్ అగ్రనాయకులు కేటీఆర్, దిష్టి బొమ్మలు రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, నియోజకవర్గ శాసనసభ్యులు పాయ వెంకటేశ్వర గారి ఆదేశానుసారం ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, అనుబంధ సంఘాలు అందరూ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ తగలబెట్టి నిరసన తెలియజేయడం జరిగింది. దళిత స్పీకర్, ఒక దళితుడిని ఉన్నతమైన పదవిలో స్పీకర్గా కూర్చోబెట్టినప్పటి నుంచి బీఆర్ఎస్ విషయం చిమ్ముతూనే ఉందనేది ఈరోజు స్పష్టంగా అర్థమైంది. ఒక దళిత స్పీకర్ని అవమానకరంగా, అవహేళనంగా మాట్లాడి వాళ్ళు అవమానించారు. రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం కల్పించిన హక్కులో కూర్చున్నటువంటి స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు అసెంబ్లీ తెలంగాణ యావత్ రాష్ట్రం అంతా చూస్తుండగా అవమానించినటువంటి స్పీకర్ జగదీష్ రెడ్డిని మద్దతు తెలుపుతూ ఇక్కడ కూడా కొంతమంది ఈ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ఒక ట్రైబ్ ఎమ్మెల్యే అయింది. రాజ్యాంగం కల్పించిన హక్కు ద్వారా శాసనసభ్యుడిగా, విప్పుగా కొనసాగి అన్ని అంగరంగ వైభవంగా జీవితాన్ని సాధారణ పీటీ టీచర్ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగి విప్పు ఇవన్నీ కూడా రాజ్యాంగం అంబేద్కర్ గారు కల్పించిన హక్కే. అలాంటి హక్కే స్పీకర్ కూడా కల్పిస్తేనే అతను స్పీకర్ అయ్యిండు. అది కూడా మరిచి సానుభూతి తెలియజేయాల్సింది పోయి ఒక ఎస్టీ ఎమ్మెల్యే అయ్యిండు, ఒక ఎస్సీ స్పీకర్పై అది విషం జిమ్ముతూ కేవలం అగ్రనాయకుల వాళ్ళ మెప్పు పొందుకు పొందడం కోసం ఈ నియోజకవర్గంలో మళ్ళీ పట్టు సాధించాలా, ఏదో క్రెడిట్ సంపాదించాలా, ఇవి బ్యాడ్ చేయాలని చెప్పిన ఉద్దేశంతో అంగు ఆర్భాటంగా రోడ్డు మీద దొంగ దీక్షలు, ధర్నాలు కూడా చేసినటువంటి రేఖాంతరావు కూడా ఇప్పటికైనా ఆలోచించండి. ఇది సిగ్గుమాలిన పని, సిగ్గు చర్య. ఇది జీవితంలో ఓ మచ్చ, తెలంగాణ ఉద్యమంలో ఒక రాజీనామా చేయకుండా ఓ మచ్చ ఉందంటే ఈరోజు దళిత స్పీకర్ని అవమానించిన దాంట్లో ఒక నిరసన కార్యక్రమం వాళ్ళకు ఒత్తాసుగా చేసి ఈ యావత్తు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలందరూ కూడా అన్యాయం చేసి ఈ యొక్క బుద్ధి నిరూపించుకున్నాం. అది తగదు. ఇప్పటికైనా బేషరతుగా ధర్నా చేసినందుకు నియోజకవర్గ ప్రజలకు మీరు నియోజకవర్గ ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరికి కూడా మీరు క్షమాపణ చెప్పాలా. రాష్ట్రంలో జగదీష్ రెడ్డి కూడా బేషరతు క్షమాపణ చెప్పి బహిరంగంగా ఆయన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసుకోవాలి. లేని వాళ్ళలో బీఆర్ఎస్ నాయకులు, అగ్రనాయకులు కేటీఆర్ మీ పార్టీ నుంచి మీకు తెలంగాణ రాష్ట్రంలో పార్టీగా ప్రజలకు సేవ చేస్తాను కొనసాగే నిజంగా కృతజ్ఞతతో ఉన్న పార్టీ అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీలు అందరికీ మీరు న్యాయం చేస్తామని నిరూపించుకోవాలంటే వెంటనే జగదీష్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. అసెంబ్లీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసే విధంగా మీరు కాంగ్రెస్ పార్టీకి, అసెంబ్లీకి సహకరించాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.